బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిఎస్కే గేమింగ్. ఈరోజు అయితే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. ఓకే గైస్, చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, మనమైతే ఆనియన్ ఫస్ట్ ఇలా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యే వరకు పచ్చిమిరకాయ కూడా వేసుకుని తిప్పుతూ ఉండాలి. ఓకే గైస్, నెక్స్ట్ అయితే కర్రీ లీవ్స్ వేయాలి. ఓకే గైస్, ఆనియన్స్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేయాలి. వేసుకుని ఇట్లా చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాక మనమైతే టొమాటో అయితే వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. 1 టొమాటో వేసుకుంటే సరిపోతుంది గైస్. ఓకే గైస్, మనం తర్వాత టర్మరిక్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇంకా సాల్ట్ 1 స్పూన్ అయితే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఓకే గైస్, మనమైతే ఇట్లా 6 ఎగ్స్ అయితే రెడీగా పెట్టుకోవాలి మన ఎగ్ ఫ్రైడ్ రైస్లో వేసుకోవడానికి. మళ్ళీ వేసుకునేటప్పుడు మళ్ళీ కలుపుతాం. ఓకే గైస్, మనమైతే 6 ఎగ్స్ వేసుకున్నాక ఇలా ఉంటుంది. తర్వాత మిక్స్ చేయాలి ఇలా. తర్వాత అయితే మనం పెప్పర్ అయితే వేయాలి. మళ్ళీ మిక్స్ చేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఓకే గైస్, మీకు ఎంత కారం కావాలో అంత కారం అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, ఎగ్ మొత్తం ఫ్రై అయ్యాక రైస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్ మొత్తం అన్నీ ఫ్రై అయ్యాక చూడొచ్చు. ఓకే గైస్, ఎగ్ మొత్తం ఫ్రై అయ్యాక అన్నీ ఫ్రై అయ్యాక రైస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంత రైస్ కావాలో అంత. ఇలా ఇదైతే ఫ్రెష్ మేడ్ రైస్ ఇప్పుడే అయ్యింది. ఓకే గైస్, తర్వాత అయితే మనం ఇలా కొరియాండర్ వేసుకుని మళ్ళీ మిక్సింగ్ చేయాలి. అంతేనా? ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మీరు కూడా ట్రై చేయండి ఎగ్ ఫ్రైడ్ రైస్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.